Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today we are going to discuss about how to read newspaper. So without any further ado, let's get started friends. చూడండి, ఉత్తమ్ స్లామ్స్ బీజేపీ ఫర్ క్రిటిసైజింగ్ కాంగ్రెస్. ఎప్పుడు కూడా హెడ్లైన్స్ అనేవి మనకి చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా హెడ్లైన్స్ అనేవి మనకి క్లియర్గా ఉండవు. ఇక్కడ స్లామ్స్ అనేవి సింపుల్ ప్రజెంట్ అని యూజ్ చేశారు, అంటే స్లామ్డ్ చేశారు. ఈ స్లామ్డ్ అంటే అటాక్ చేశారు బీజేపీ. సో ఉత్తమ్ స్లామ్డ్ బీజేపీ ఫర్ క్రిటిసైజింగ్. ఇక్కడ ఫర్ తర్వాత క్రిటిసైజింగ్ ఎందుకు వచ్చింది? ఇది జిరెండ్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ ఐఎన్జీ వస్తుంది, దాన్ని ఏమంటే ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటారు. ఇది జిరెండ్ ఫర్ క్రిటిసైజింగ్. ఎప్పుడు ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ వచ్చినా, ఏ ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ వచ్చినా ఐఎన్జీ అనేది ఉంటుంది. ఇంకా ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్, ఆయన క్రిటిసైజ్ చేయడాన్ని ఉత్తమ్ బీజేపీ క్రిటిసైజ్ చేయడాన్ని కాంగ్రెస్ని ఉత్తమ్ కుమార్ గారు ఆయన స్లామ్ చేశారు, అటాక్ చేశారు. బీజేపీ గవర్నమెంట్ నెగ్లెక్టెడ్ టీఎస్ అండ్ ఫెయిల్డ్ టు ఫుల్ఫిల్ ఇట్స్ ప్రామిసెస్ టు ఏపీ. సో చూడండి, బీజేపీ గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేసింది తెలంగాణని. సో ఫెయిల్ టు ఫుల్ఫిల్, సో ఫెయిల్ అయింది. టు ఫుల్ఫిల్ పూర్తి చేయడాన్ని, ఇట్స్ ప్రామిసెస్, వాటి ప్రామిసెస్ని, ఏపీకి సంబంధించిన ప్రామిసెస్ని పూర్తి చేయడంలో ఫెయిల్డ్ అయింది. ఇక్కడ చూడండి, సివిల్ సప్లైస్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హ్యాస్ క్రిటిసైజ్డ్. ఇక్కడ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడారు. హ్యాస్ క్రిటిసైజ్ చేశారు ది బీఆర్ఎస్ అండ్ ద బీజేపీని బీఆర్ఎస్ లీడర్స్ని క్రిటిసైజ్ చేశారు. ఫర్ ఎందుకు? ఫర్ క్వశ్చనింగ్. చూసారా, ప్రిపోజిషన్ తర్వాత జిరెండ్ వచ్చింది. ఇది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది ఇక్కడ జిరెండ్. ఫర్ క్వశ్చనింగ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని క్వశ్చనింగ్ చేయడం వల్ల ఆయన అటాక్ చేశారు బీఆర్ఎస్ మీద, బీజేపీ మీద. సో ఇక్కడ వరకు చెప్పారు ఈయన. ఇక్కడ వరకు చెప్పిన తర్వాత దేని గురించి? ఫర్ క్వశ్చనింగ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ మీద క్వశ్చనింగ్ చేయడాన్ని ఆయన బీజేపీ మీద, బీఆర్ఎస్ మీద అటాక్ చేశారు, స్లామ్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటుంది? ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అంటే యాడ్జెక్టివ్ క్లాజ్ ఎప్పుడు వచ్చినా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దేని గురించి ఇస్తున్నారు? ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ విచ్ హ్యాడ్ టేకెన్ ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్, పరిపాలన తీసుకుంది ఓవర్ జస్ట్ 5 months ఎగో. ఏదైతే సో గవర్నమెంట్లో వచ్చింది కదా 5 months క్రితమే అది పరిపాలన తీసుకుంది, ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది. సో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు క్లాజెస్ చెప్పినప్పుడు చెప్తాను ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి ఒక దాని గురించి చెప్పిన తర్వాత దాని గురించి కొంతగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది యూస్ చేస్తాము. సో విచ్ హ్యాడ్ టేకెన్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్, ఏదైతే పరిపాలన అనేది తీసుకుంది జస్ట్ 5 months ఎగో. ఇక్కడ 5 months అనేది మనకి చెప్తున్నాం కాబట్టి ఎగో అన్నాం, 5 నెలల క్రితం. బిఫోర్కి ఎగోకి తేడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో చూడండి, అడ్రస్సింగ్ ఆ మీటింగ్లో అడ్రస్ చేస్తూ ఇన్ హిస్ హుజూర్నగర్ కాన్స్టిట్యుయెన్సీ. సో అడ్రస్సింగ్ ఏ మీటింగ్ ఇన్ హిస్ హుజూర్నగర్ కాన్స్టిట్యుయెన్సీ ఆన్ సండే. సో ఇన్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ క్యాండిడేట్ కె రఘువీరా రెడ్డి ఫర్ ద నల్గొండ లోక్సభ సీట్. సో రఘువీరారెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ లోక్సభ సీట్. సో ఆయన కాన్స్టిట్యుయెన్సీలో అడ్రస్సింగ్ చేశారు. ఇదంతా ఏమవుతుంది? ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడకు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్యూజ్ చేశారు ద అపోజిషన్ పార్టీస్ని అక్యూజ్ చేశారు ఆఫ్ మిస్మేనేజ్మెంట్ అంటే దుర్వినియోగం అంటారు కదా, దుర్వినియోగం చేశారు. సో అక్యూజ్డ్ ద అపోజిషన్ పార్టీస్ని ఆఫ్ మిస్మేనేజ్మెంట్ దుర్వినియోగం చేశారు డ్యూరింగ్ పోయిన క్లాస్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, డ్యూరింగ్ ద నియర్లీ 10 year రూల్.
డ్యూరింగ్ దేర్ నియర్లీ 10-year రూల్. చూడండి డ్యూరింగ్ తర్వాత ఏమొచ్చింది, సో నౌన్ వచ్చింది. దేర్ అంటే దేర్ వాళ్ళ. సో ఇక్కడ నౌన్ వస్తుంది, ఎప్పుడు కూడా డ్యూరింగ్ తర్వాత నౌన్ వస్తుంది. ఆ కాలం, సో 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు అపోజిషన్ పార్టీస్ అనే వాళ్ళు దుర్వినియోగం చేశారు. సో ఇక్కడ డ్యూరింగ్ తర్వాత నౌన్ వస్తున్నప్పుడు మనకి ఇక్కడ డ్యూరింగ్ ఎందుకు వస్తుంది, వైల్ ఎందుకు రాదు అని కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్. వైల్ దేవర్ రూలింగ్ అన్నప్పుడు వస్తుంది. వైల్ ఎందుకు వస్తుంది, దేవర్ రూలింగ్. కంటిన్యూటీ వచ్చినప్పుడు వైల్ వస్తుంది. అదే డ్యూరింగ్ వచ్చినప్పుడు దాని తర్వాత ఏమొస్తుంది, నౌన్ వస్తుంది. అదే వైల్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ ఐఎన్జీ వస్తుంది, కంటిన్యూటీ వస్తుంది. వైల్ దేవర్ రూలింగ్ ది గవర్నమెంట్ అన్నప్పుడు ఇలా సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ నియర్లీ 10-year రూల్. సో 10 year ఎందుకు వచ్చింది, 10 years రావచ్చు కదా, 10 సంవత్సరాలు కదా, 10 years అని ఎందుకు రావట్లేదు, 10-year రూల్ ఎందుకు వస్తుంది. నేను ఇది కూడా ఒక క్లాస్లో చెప్పాను ఫ్రెండ్స్. ఒక రూల్ అనేది నౌన్ అవుతుంది. నౌన్ అవుతున్నప్పుడు ఈ 10-year అనేది కూడా మనం నౌన్ అనేది అవుతుంది విడిగా మాట్లాడితే. ఈ 10-year నౌన్ అవుతుంది. నౌన్ రాదు కదా ఎప్పుడు. అందుకని ఈ నౌన్కి ముందు ఉన్నదాన్ని యాడ్జెక్టివ్ చేస్తారు. సో దీన్ని ఒక యాడ్జెక్టివ్గా మనం యూజ్ చేస్తున్నాం. 10-year అనేది యాడ్జెక్టివ్ ఎప్పుడు సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉండదు. 10 years ఉండదు, 10-year. 55-year అనే మాట్లాడుతాం. 55 years విడిగా చెప్పొచ్చు. హీస్ 55 years అని చెప్పొచ్చు. 55-year ఓల్డ్ మ్యాన్. ఓల్డ్ మ్యాన్ అనేది ఏమవుతుంది, అక్కడ ఒక నౌన్ అవుతుంది. అంటే నౌన్కు ముందు ఏమొస్తుంది, 55-year అని వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అది యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్జెక్టివ్ ఉంటే ఎస్ అనేది పెట్టచ్చా మనం, సింగులరే అవుతుంది కదా, ప్లూరల్ అవుతుందా, అవ్వదు. అందుకని 10-year, 55-year ఓల్డ్ మ్యాన్. అదే అక్కడ పక్కన నౌన్ లేదనుకోండి, హీస్ 55 years ఓల్డ్ చెప్పచ్చు. ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ గర్ల్ అని చెప్పామనుకోండి, అక్కడ నౌన్ వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా సింగులర్ అనే యాడ్జెక్టివ్ అవుతుంది అది దాని ముందు. అప్పుడు మనం సింగులరే అవుతుంది, యాడ్జెక్టివ్ అనేది ప్లూరల్ అవ్వదు. అందుకే మనం 10-year ఓల్డ్ రూల్ అన్నాం. 10-year రూల్, సారీ ఓల్డ్ కాదు, 10-year రూల్. సో లీడింగ్ టు ద డిటరియోరేషన్. సో లీడింగ్ టు ద డిటరియోరేషన్ ఆఫ్ ద ఎకానమీ అనేది క్షీణించింది. లీడింగ్ టు ద డిటరియోరేషన్ ఆఫ్ ద ఎకానమీ అనేది క్షీణించింది. అగ్రికల్చర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్షీణించింది. అండ్ అదర్ సెక్టార్స్, ఇంకా వేరే సెక్టార్స్ కూడా, పర్టికులర్లీ తెలంగాణ స్టేట్. సో లీడింగ్ టు ద డిటరియోరేషన్ ఆఫ్ ద ఎకానమీ, అగ్రికల్చర్, పబ్లిక్ హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్ సెక్టార్స్, పర్టికులర్లీ తెలంగాణ స్టేట్ గురించి చెప్పారు. అన్నీ క్షీణించాయి వాళ్ళ వల్ల అని చెప్తున్నారు. హీ క్లెయిమ్డ్ దట్, ఇక్కడ చూడండి, ఆయన క్లెయిమ్ చేశారు. దట్ ఎందుకు వచ్చింది చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది నౌన్ క్లాస్. చూడండి, ఇది కంజంక్షన్, సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ వస్తుంది. ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. V2 అయిందా, తర్వాత ఏమొస్తుంది, కంజంక్షన్ వస్తుంది. కంజంక్షన్ వచ్చి ద బీజేపీ, తర్వాత ఏమొస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, ద బీజేపీ ఇన్ఫ్లిక్టెడ్, తర్వాత వర్బ్ వస్తుంది. వచ్చిందా లేదా చూడండి. తర్వాత ద బీజేపీ గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్, ఇన్ఫ్లిక్టెడ్ అనేది ఏంటిది, వర్బ్. అయిందా ఫ్రెండ్స్. అసలు ఎందుకు నౌన్ క్లాస్ వాడారు, హీ క్లెయిమ్డ్ వాట్, మీనింగ్ వస్తుందా, అవ్వట్లా అంటే ఇంకో సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఒక సెంటెన్స్, ఇంకో సెంటెన్స్ రావాలి, అప్పుడు వస్తే దీని మొత్తానికి ఒక మీనింగ్ వస్తుంది. అప్పుడు అందుకని నౌన్ క్లాస్ అనేది యూజ్ చేస్తారు. నౌన్ క్లాస్ యూజ్ చేయాలంటే ఒక కంజంక్షన్ అనేది పెడతారు, దట్ అనేది కంజంక్షన్ పెడతారు. ఈ క్లెయిమ్డ్ దట్ ద బీజేపీ గవర్నమెంట్ ఇన్ఫ్లిక్టెడ్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్. అంటే ఇన్ఫ్లిక్టెడ్ అంటే కలిగించింది, సిగ్నిఫికెంట్ సో ముఖ్యమైన డ్యామేజ్ అని కలిగించింది. ఇన్ఫ్లిక్టెడ్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అంటే ఇన్ఫ్లిక్టెడ్ అంటే కలిగించింది, సిగ్నిఫికెంట్ అంటే ముఖ్యమైన డ్యామేజ్ టు ద ఎకానమీ. సో ఎకానమీని కలిగించింది, ఇన్ఫ్లిక్టెడ్ అంటే కలిగించింది. త్రూ పాలసీస్ ద్వారా కలిగించింది. సచ్ యాజ్ అనేది ఎందుకు వస్తుంది, సచ్ యాజ్ అనేది చెప్పాలి ఫ్రెండ్స్ మీకు. సో ఎందుకు వస్తుంది, సచ్ ఎందుకు వస్తుంది, సచ్ యాజ్ ఎందుకు వస్తుంది, యాజ్ సచ్ ఎందుకు వస్తుంది, ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. వీడియో చేసి దాన్ని క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. షీ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇక్కడ ఏమొస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, వర్బ్ వస్తుంది,
తర్వాత ఏమొస్తుంది, సో వస్తుంది. తర్వాత వస్తుంది యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, షీ ఈజ్ సచ్ a beautiful girl. ఇప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్, తర్వాత సచ్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, యాడ్జెక్టివ్ వస్తుంది, తర్వాత నౌన్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, గర్ల్ అనేది నౌన్, యాడ్జెక్టివ్ నౌన్ వస్తుంది. అందుకే సచ్కి సోకి డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసింది ఏంటి, ఇప్పుడు చూడండి, ఐ ఈట్ ఫ్రూట్స్ సచ్ యాజ్ మ్యాంగోస్, గ్రేప్స్, బనానాస్. అంటే ఇక్కడ ఏమవుతుంది, సచ్ యాజ్ ఎలా ఫంక్షన్ అవుతుంది ఇక్కడ, లైక్. సో ఎప్పుడు సచ్ యాజ్ వచ్చినా ఇది అడ్వాన్స్ ఫ్రెండ్స్, అడ్వాన్స్ స్ట్రక్చర్. సచ్ యాజ్ అంటే లైక్. సో ఐ ఈట్ ఫ్రూట్స్ సచ్ యాజ్ లైక్ మ్యాంగోస్, గ్రేప్స్, బనానాస్. అలాగే ఇక్కడ కూడా అదే యూజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటిది, హీ క్లెయిమ్డ్ దట్ ద బీజేపీ గవర్నమెంట్ ఇన్ఫ్లిక్టెడ్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్. సో కలిగించింది, ముఖ్యమైన డ్యామేజ్ కలిగించింది టు ద ఎకానమీ కలిగించింది త్రూ పాలసీస్ ద్వారా కలిగించింది. ఏం పాలసీస్, సచ్ యాజ్ లైక్ డిమానిటైజేషన్, సో ఫాల్టీ జిఎస్టీ అండ్ అదర్స్. చూసారా, ఇక్కడ లైక్ లాగా యూజ్ అవుతుంది, సచ్ యాజ్ అదర్ ఎకానమిక్ బ్లండర్స్. ఇంకా బ్లండర్స్ని, ఎకానమిక్ బ్లండర్స్ మిగతావి. చూసారా, ఇది సచ్ యాజ్ అనేది అడ్వాన్స్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఇది నేర్చుకోండి, చాలా యూజ్ అవుతుంది. మన స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడితే బాగుంటుంది. సో సచ్ యాజ్ నేర్చుకున్నాము, సో కూడా చెప్పాను మీకు, సచ్ అనేది కూడా చెప్పాను. తర్వాత యాజ్ సచ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. యాజ్ సచ్ అనేది ఎలా అవుతుందంటే అది మీనింగ్, తెలుగులో మీనింగ్ ఏమొస్తుందంటే అది అటువంటి. వీ డోంట్ లైక్ ఈట్ కేక్స్ యాజ్ సచ్ అంటాం కదా, అంటే అటువంటి మేము తినము అంటాం కదా, అప్పుడు యాజ్ సచ్ అనేది యూజ్ చేస్తాను. నేను వేరేగా అది వీడియో చేస్తాను ఫ్రెండ్స్, దాని మీదే కంప్లీట్గా దాని మీదే చెప్తాను. సో సచ్ మీద, సచ్ యాజ్ మీద, యాజ్ సచ్ మీద ఒక వీడియో సెపరేట్గా వీడియో చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమయ్యేటట్టు. ఇప్పుడు చూడండి, ద బీజేపీ గవర్నమెంట్ ఆల్సో నెగ్లెక్ట్ చేసింది తెలంగాణ అండ్ ఫెయిల్ టు ఫుల్ఫిల్ ప్రామిసెస్ ఫెయిల్డ్ అయింది పూర్తి చేయడంలో. ఇన్ ద ఆంధ్రప్రదేశ్ చూసారా, ఏరియా అన్నప్పుడు ఇక్కడ ప్రిపోజిషన్ ఎందుకు వచ్చిందో మీకు అర్థమై ఉండాలి ఫ్రెండ్స్. నా వీడియో చూస్తే ఎందుకు వస్తుంది, ఒక ఏరియా ఉన్నప్పుడు పర్టికులర్గా మనం ఇన్నని చెప్తాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఏరియా లాగా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ అని చెప్పారు. అదే లొకేషన్ చూపిస్తే ఎట్ అని వస్తుంది. ఇన్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ జస్ట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఏంటిది, ఫుల్ఫిల్ ప్రామిసెస్ అనేది ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇన్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ద కైండ్ ఆఫ్ గ్రోత్ తెలంగాణ కుడ్ హ్యావ్ అచీవ్డ్, అయి ఉండగలిగేది. ద కైండ్ ఆఫ్ గ్రోత్ అంటే ద కైండ్ ఆఫ్ గ్రోత్ తెలంగాణ కుడ్ హ్యావ్ అచీవ్డ్, అయి ఉండగలిగేది ఇన్ ద పాస్ట్ 10 years. ఇక్కడ చూడండి 10 years వచ్చింది. ఇక్కడ 10 years తర్వాత ఏమైనా నౌన్ ఉందా, లేదు, అందుకే 10 years వచ్చింది. లేకపోతే నౌన్ ఉంటే 10 year రూల్ అని చెప్పారు. అక్కడ రూల్ అంటే నౌన్ అయింది, ఇది యాడ్జెక్టివ్ అయింది 10 year అనేది. ఇక్కడ ఏమీ అవ్వదు, యాడ్జెక్టివ్ ఏమవ్వదు. ఇక్కడ 10 years, ఇక్కడ తన పక్కన నౌన్ లేదు కాబట్టి ఇక్కడ 10 years అనేది యూజ్ చేశారు. ఇక్కడ 10 years ఇది యాడ్జెక్టివ్ కాదు, పాస్ట్ 10 years. అర్థమవుతుందా ఫ్రెండ్స్, ఇది ఒక నౌన్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ, అందుకనే 10 years అని వాడారు. అదే దీని పక్కన నౌన్ ఉంటే ఇది యాడ్జెక్టివ్ అయ్యేది, యాడ్జెక్టివ్ సింగులరే ఉంటుంది, ప్లూరల్ ఉండదు, అందుకని 10 year అని వచ్చింది అక్కడ. అర్థమైందా ఫ్రెండ్స్. సో అచీవ్ అయ్యి ఉండగలిగేది ఇఫ్ కండిషన్ ఇది. ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాడ్ కెప్ట్ ఆల్ ది ప్రామిసెస్, అన్ని ప్రామిసెస్ పూర్తి చేయగలిగినట్లయితే, సో అది తెలంగాణ అనేది గ్రోత్ అండి. కుడ్ హ్యావ్ అచీవ్ అయ్యి ఉండగలిగేది అంటే అచీవ్ అవ్వలేదు అని అర్థం. అచీవ్ అయ్యి ఉండగలిగేది ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాడ్ కెప్ట్ ఆల్ ద ప్రామిసెస్, అన్ని ప్రామిసెస్ నెరవేర్చి ఉన్నట్లయితే అచీవ్ అయ్యి ఉండేది. రీకాలింగ్ అంటే గుర్తు చేసుకుంటూ, రీకాలింగ్ దాట్ మోదీ హ్యాడ్ ఈవెన్ క్వశ్చన్డ్
Modi had even questioned the formation, recalling that Modi had even questioned the formation. మోదీ హ్యాడ్ ఈవెన్ క్వశ్చన్ చేశారు మోదీ కూడా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఆన్ మల్టిపుల్. సో ఫార్మేషన్ మీద ఆన్ మల్టిపుల్ అకేషన్స్లో మోదీ కూడా క్వశ్చన్ చేశారు. ఉత్తమ్ చెప్పారు ద బీజేపీ డజంట్ హ్యావ్ ఎనీ మోరల్. సో ఎనీ నైతికత అంటారు కదా, మోరల్ అంటే మోరల్ రైట్, నైతికత లేదు. టు ఆస్క్, టు సీక్, ఇక్కడ సీక్ యూజ్ చేశారు. ఆస్క్ అన్న సీక్ అన్న ఒకటే. సీక్ అంటే ఏమొస్తుంది మీనింగ్, సెర్చ్ అనేది వస్తుంది, తర్వాత ఆస్క్ అనేది కూడా వస్తుంది. టు ఆస్క్, టు సీక్ ఓట్స్. సో బీజేపీ డజంట్ హ్యావ్, ఇదేంటిది పొజిషన్, స్టేట్ ఆఫ్ పొజిషన్ బీజేపీకి లేదు, బీజేపీ కలిగి లేదు. డజంట్ హ్యావ్ నెగిటివ్లో పొజిషన్ ఉంది, ఇక్కడ స్టేట్ ఆఫ్ పొజిషన్ నెగిటివ్లో. ద బీజేపీ డజంట్ హ్యావ్ ఎనీ మోరల్ రైట్ టు సీక్ అంటే ఆస్క్ ఓట్లు అడిగే నైతికత లేదు అని అర్థం. బికాస్ ఎందుకంటే ఇట్ హ్యాస్ డన్ నథింగ్ ఫర్ తెలంగాణ, ఏమీ చేయలేదు. ఇట్ హ్యాస్ నథింగ్, ఇట్ అంటే ఏంటిది ఇక్కడ బీజేపీ అని అర్థం. ఇట్ హ్యాస్ డన్ నథింగ్ ఫర్ తెలంగాణ ఇన్ ద లాస్ట్ 10 years. చూడండి మళ్ళీ ఇక్కడ 10 years, ఇన్ ద లాస్ట్ 10 years హీ సెడ్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? I hope you must have understood this video. If you are new to here, please subscribe my YouTube channel so that we can upload more videos. Thank you so much friends.